తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు డైరెక్టర్స్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉన్నప్పుడు తమిళ వాళ్ళ దగ్గర నుంచి కూడా 40 లక్షల ఫైన్ మళ్ళీ వాళ్ళతో కట్టించారు కదా. కత్తి సినిమాకి ఇష్యూ జరిగితే నరసింహరావు అని మన తెలుగు అబ్బాయే శంకర్ జెంట్లమెన్ శంకర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నప్పుడు సూపర్ గుడ్ బ్యానర్ తోటి తనకు అవకాశం ఇచ్చాడు ఆయన చౌదరి గారు. కానీ తమిళ్లో విజయ్ హీరోగా, తలపతి విజయ్, తమన్ మ్యూజిక్ డైరెక్టర్, తలపతి విజయ్ తనకు అది చెప్పాడు. ఆ మ్యూజిక్ రీడింగ్స్ అవి జరుగుతున్నాయి. ఒక ప్రాసెస్లో వెళ్తూ ఉండగా కొన్ని రోజుల తర్వాత తెలుగు అబ్బాయి కదా తమిళ సినిమా చేయగలడో లేదు అని ఒక కథ అడగండి, మనం వేరే డైరెక్టర్తో చేద్దాం తమిళ్ కదా అంటే చౌదరి గారు ఖండించాడు దాన్ని. తను స్క్రిప్ట్ చేసుకుందే డైరెక్టర్ అవ్వాలని, అతను కథ అడగలేను నేను అంటే అలాగే సార్ చూద్దాం చేద్దాం అయితే అని అలా పెండింగ్లో ఉంది ప్రాజెక్టు. ఒక సంవత్సరం తర్వాత 1.5 year తర్వాత కత్తి సినిమా రిలీజ్ అయింది. ఇతనితో వర్క్ చేసిన వాళ్ళందరూ ఆ సినిమా చూసి ఇతనికి ఇన్ఫార్మ్ చేశారు, నీ కాన్సెప్ట్ వచ్చేసిందని. వచ్చి అతను కూడా చూసుకుని అరే మొత్తం నేను సినిమా చేయలేను, ఆ సినిమా వచ్చేసింది, పైగా అదే హీరోకి చెప్పాను, అదే హీరో అనుకుని సూపర్ హిట్లో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగినాయి. అవన్నీ అన్ని ఆధారాలతోటి మాకు కంప్లైంట్ చేశాడు. నేను కంప్లైంట్ చేస్తే కోఆర్డినేషన్ కమిటీ పెట్టి రైటర్స్లో కొంతమంది, డైరెక్టర్స్లో కొంతమంది, ఒక 10 మంది కమిటీ అయ్యి సినిమా చూసి ఇతను స్క్రిప్ట్ చదివి అవన్నీ చూసే ఓకే సిమిలర్గా ఉంది, విజయ్ రెస్పాన్సిబుల్ వహించాలి, ఎందుకంటే అతను విన్నప్పుడు నీలా నువ్వు చెప్పిన కథ లాంటిది విన్నాను చూడు, నీకు సిమిలర్గా అనిపిస్తే మాట్లాడదామని ఆ కాల్ తీసుకోవాలి, చేయలేదు అది. సో అందుకని విజయ్కి మేము లెటర్ రాసాం. లెటర్ రాస్తే అతను చూసి నరసింహారావు కథ విన్నాను, మురుగుదాసు కథ విని సినిమా చేశాను, 2 వేరు అని ఇచ్చాడు. 2 వేరు కదా, ఒకటే అన్నాక పెద్ద ఇష్యూ జరిగింది. అక్కడి నుంచి భారతీరాజు గారు ప్రెసిడెంట్, అక్కడ నేను ప్రెసిడెంట్, ఛాంబర్లో పెద్ద మీటింగు, ఆర్గ్యుమెంట్స్. మురుగుదాస్ ఒక రకంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ. మురుగుదాస్కి ఆయన కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం, మురుగుదాసు ఎవరు చెప్పినా విజయ్ చెప్పినా ఆయన తను అనుకున్నది చేస్తాడంటే మీరు కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వకండి సార్, జరిగింది ఇది, మేము విజయ్ చెప్పాడు ఇలాంటిది ఇలా చెయ్యని అనుకునే స్కోప్ ఉంది, ఇక్కడ జరిగింది, విజయ్ చెప్పాలి కదా సేమ్ కథ చేస్తున్నట్టు అని. దాసరా గారు అప్పుడు బతుకున్నారు, చైర్మన్గా ఉన్నారు. దాసరా గారి దగ్గరికి వెళ్ళటం, దాసరా గారు దాన్ని సెటిల్ చేయాలని చూడటం, అలా మళ్ళీ పెండింగ్ పడింది. తర్వాత చిరంజీవి గారు ఆ సినిమా తెలుగు రీమేక్ చేయాలనుకున్నప్పుడు దీని మీద ఒక డిస్ప్యూట్ ఉందంట, ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ అయితేనే నేను చేస్తానని కండిషన్ పెట్టడం వల్ల మళ్ళీ వచ్చారు. అప్పుడు ఇంచుమించు 40 lakhs దాకా అతనికి కాంపన్సేషన్ ఇచ్చారు. అలా న్యాయం జరిగింది అతనికి. సో బోల్డ్ అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా దర్శకుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నప్పుడు. అంటే మనం చేసింది మనకు న్యాయం జరగాలని ఉంటుంది ప్రతి మెంబర్కి. అతను అన్యాయం జరిగితే న్యాయం జరగాలని, ఆ న్యాయం కోసం మనం డెఫినెట్గా ఫైట్ చేయాల్సిందే కొన్ని చోట్ల. సో మీరు 2 years మీ టర్మ్లో సాధించినటువంటి విజయాలు అంటే యూనిక్నెస్ చూపించాలి అండ్ అందరిలో ఒక యూనిటీ కోసం చూడాలి. ఏదైనా కంప్లైంట్స్ ఉన్నప్పటికీ, ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని ఒక సొల్యూషన్ సాల్వ్ చేయాలి. నేను 14 నుంచి 17 వరకు అప్పుడు ఇండిపెండెంట్గా వేసి గెలిచాను. అందరూ నా ప్యానల్ లిస్ట్ ఉండేది కదా, అప్పుడు అందరూ మనల్ని అభిమానిస్తారు, వీరశంకర్ వస్తే బాగుంటుంది ప్రెసిడెంట్ అయితే అనే ఒక డిమాండ్ ఉండేది సభ్యుల్లో. అప్పుడు వచ్చినప్పుడు ఇండిపెండెంట్గా వేస్తే ఇండిపెండెంట్ గెలిచాను. ఒక బలమైన 2 ప్యానల్స్ ఉంటే అట్ల మధ్య ఇండిపెండెంట్ నన్ను గెలిపించారు. రాగానే ఏంటంటే నాకు ఎంతసేపు ఏంటంటే టెక్నికల్గా అప్డేట్ అవ్వాలి మన మెంబర్స్ అని A to Z వర్క్షాప్ అని, ఇప్పుడు దాకా అలాంటి వర్క్షాప్ 7 acres AC ఫ్లోర్ తీసుకుని చేశారు నా సొంత డబ్బులతో. అది కొంతమంది డొనేషన్ ఇచ్చారు, అంటే TFDA డబ్బులు వాడకుండా TFDA సభ్యులకి కూడా అవకాశం ఇస్తూ బయట వాళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వాళ్ళకి. అందులో వచ్చిన వాళ్ళే హుషారు డైరెక్టర్. నేను అది రావటం వల్లే నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది సార్, నేను డైరెక్టర్గా వచ్చాను. ఇలా 2-3 ఉన్నారు, కరుణ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ అందులోంచి వచ్చిన వాళ్ళే. సో A to Z వర్క్షాప్లో మొత్తం అన్ని సెగ్మెంట్స్ని టచ్ చేసాం. VFX, డిస్ట్రిబ్యూషను, ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, వరల్డ్ సినిమా ఏంటి, నేటివిటీ ఏంటి, మన ఇండియన్ సినిమా ఏంటి, సౌండ్ డిజైనింగ్ ఏంటి, ఆర్ట్ డైరెక్షన్ ఏంటి, మొత్తం అన్ని సెగ్మెంట్స్ని చేసిన అతిపెద్ద వర్క్షాప్. ఇప్పుడు దాకా అదే, అలాంటిది ఇప్పుడు దాకా జరగలేదు. సో ఒక ఫిల్మ్ అకాడమీలో ఏమైతే నేర్పిస్తారో, అవును, ఒక 2 రోజులు చేశారు. నాకు ఇంచుమించు అప్పట్లో 1.5 lakh నా ఓన్ మనీ, ఒక 1 lakh డొనేషన్ వచ్చింది. 25,000 10,000 అలా ఇచ్చారు.
సో అది చేశాను. Hmm. తర్వాత ఛాంబర్లో మన కుర్రాళ్ళే సినిమా రిలీజ్కి ముందు ఓ పెద్ద హెల్త్ క్యాంపు అపోలో నుంచి, గాంధీ నుంచి, ముఖర్జీ గారు లాంటి కార్డియాక్ సర్జన్, ఎమినెంట్ పర్సనాలిటీస్ అలా ఈసీజీ కూడా పెట్టి మొత్తం మా డైరెక్టర్ అసోసియేషన్కి, ప్రొడ్యూసర్లకి, రైటర్స్కి, కెమెరా డిపార్ట్మెంట్కి అందరికీ ఫ్రీ హెల్త్ క్యాంప్ ఇస్తే అక్కడ ఒక ప్రొడ్యూసరు శ్రీనివాస్ అని మన జెంట్లమ్యాన్, ప్రేమికుడు ఇవన్నీ డబ్బింగ్ చేసేవాళ్ళు వాళ్ళు, డబ్బింగ్ ప్రొడ్యూసర్లు. మన శంకర్ పెట్టాడు కదా సరదాగా చేయించుకుందని ఈసీజీ చేయించుకున్నాడు అక్కడ. ఈసీజీ కూడా ఫ్రీగా పెట్టాం అక్కడ. ఇమ్మీడియట్గా బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది. ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈరోజు జాయిన్ అయ్యి రేపే చేయాలన్నారు. ఆ విధంగా ఒకటి సేవ్ అయ్యాడు మేము పెట్టడం వల్ల. అది చాలా సంతోషం నాకు. నా కోసం పెట్టినట్టువే నువ్వు అంటే బాగా క్లోజ్ అవుతున్నావు మద్రాస్ నుంచి. నేను ఊరికే నువ్వు పెట్టావు కదా అని సరదాగా చేయించుకున్నాను, బ్లాక్ ఉంది నా కోసం పెట్టినట్టున్నావు, నిజంగా నా ప్రాణాలు నిలబడి అంటే నువ్వే కారణం అంటే అలాంటి సంతోషం వేసింది. సో చాలా గైనిక్ అన్నీ పెట్టాం, స్కిన్ ఈఎన్టీ లేదంటూ లేదు. అంత పెద్ద హెల్త్ క్యాంప్ ఇప్పుడు దాకా ఎక్కడ జరగలేదు. అది ఇండస్ట్రీలో ఎక్కడ పెట్టారో ఇక్కడ జరగలే. నేను అన్ని పెట్టి అంత డిపార్ట్మెంట్లు కూడా ఇచ్చాం. ఆ తర్వాత మేజర్గా ఫెడరేషన్లో 6 to 9 అనేది ఫుల్ కాల్ షీట్ ఉండేది ఇక్కడ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం. ఈవినింగ్ 6 to 9 కూడా ఒక పగలంతా చేసిన బత్తాయి అంత ఉంటుందో అంత ఇచ్చేయాలి. అది చాలా చిన్న నిర్మాతలకి ఇబ్బందిగా ఉండేది. ఆ ఒక్క లొకేషన్లో డే ఎఫెక్ట్ చేశారు. 6 to 9 చేస్తే చిన్న సీన్ అయిపోద్ది అనుకోండి, ఎక్స్టెన్షన్ ఉండాలి. 6 to 9 చేస్తారు, 6 to 9. బట్ 3 hours చేసినా కూడా పగల 12 hours ఇచ్చిన బత్త అప్పుడు ఉండేది. సో నేను కన్విన్స్ చేసి ఫెడరేషన్లో చాలా చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు, మనం కోఆపరేటివ్గా ఉండాలి, వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటున్నారు, చాలా ఖర్చు అయిపోతుంది వాళ్ళకి, మీరంతా ఒప్పుకోవాలని వాళ్ళకి కన్విన్స్ చేస్తే పాప ఒప్పుకున్నారు. 6 to 9 హాఫ్ కాల్ షీటు మొత్తం 6 ఫెడరేషన్లు ఉంటాయండి మనకి ఇండియాలో. మన సౌత్లో 4, నార్త్లో 2 ఉంటాయి. ఎక్కడా కూడా 6 to 9 అనేది హాఫ్ కాల్ షీట్ లేదు. అప్పుడు ఫుల్లే, నువ్వు 2-3 గంటలు చేసుకో, లేకపోతే నైట్ 2 వరకు చేసుకో, మా ప్రాబ్లం లేదు. నైట్ 2 వరకు 6 to 2 ఒక కాల్ షీట్ ఈవినింగ్. బట్ 3 hours చేసినా ఫుల్ బత్తా ఇవ్వాలి. సో అది ఒప్పుకున్నాను నేను. అలాగే బైలింగ్వల్ ఎవరన్నా పాపం చిన్న సినిమా వాళ్ళు వచ్చి తెలుగు కన్నడ, తెలుగు మలయాళం, తెలుగు తమిళ్ అలా బైలింగ్వల్ చేస్తే 1.5 బత్తా ఇవ్వాలని రూల్ పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టారని నన్ను నేను అదర్ లాంగ్వేజ్లో కూడా బెనిఫిట్ అయిపోతుంది వాళ్ళకన్నారు. అదర్ లాంగ్వేజ్లో బెనిఫిట్ అయితే పెద్ద హీరోల సినిమాలు డబ్బింగ్కి ఇంత రైట్స్ వస్తాయి, పాపం వీళ్ళు ఏదో అక్కడ కూడా చేసుకున్న శాటిలైట్ ఎంతో 10 లక్షలు 15 లక్షలు వస్తే మనం కాస్త ప్రొడక్షన్లో కవర్ అవుద్దని ట్రై చేస్తారు, వీళ్ళకి ఫైన్ వేయటం కరెక్ట్గా ఉందా మీకు? అక్కడేమో బెనిఫిట్ అయ్యే సినిమాకి పెద్ద హీరోల సినిమాలకి మీకు సింగిల్ బత్తా చేస్తున్నారు, వీళ్ళకి పైగా లిప్ గురించి ఇంకో 10 రోజులు ఎక్కువ వర్కింగ్ డేస్ వస్తాయి మీకు, వీళ్ళకి ఫైన్ వేస్తున్నారు మీరు న్యాయమని అడిగితే పాప అర్థమైంది ఒక హిందీ సినిమా తప్ప రీజనల్ లాంగ్వేజ్ ఏది చేసినా బైలింగ్వల్ చేసినా ట్రైలింగ్వల్ చేసినా మనం సింగిల్ బత్తా చేద్దామని ఒప్పుకున్నారు. ఫస్ట్ ఫెడరేషన్ అండి, మొత్తం 6 ఫెడరేషన్ ఒప్పుకున్న కండిషన్స్ ఇదంతా నేను కన్విన్స్ చేసి ఒప్పించినాయి. సో బోల్డ్ అంతా బ్రెయిన్ స్ట్రామింగ్ ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళతో బోల్డ్ అన్ని కన్వర్జేషన్స్ ఉంటాయి, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అవును.